अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి। ఈ రోజు వీడియోలో పొనుగంటి ఆకు ఇంకా పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను। చాలా టేస్టీగా ఉంటుంది। ఈ ఫ్రై అనేది మీకు చపాతీస్లో రోటీస్లో ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది। కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా లైక్ అనేది ఇవ్వండి। లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్। ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి। ఈ పొనుగంటి ఆకు కూరలో చాలా పోషకాలు ఉన్నాయండి। మీకు కంటి చూపు మెరుగుపడడానికి ఇంకా జుట్టు సమస్యలు ఉన్నాయి ఈ పొనుగంటి ఆకు కూర వాడితే మీకు ఆ సమస్య అనేది తగ్గుతుందండి। దీంట్లో బయోటిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। ఒక బౌల్ తీసుకొని ఈ పొనుగంటి ఆకు కూరని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ అనేది వేసి ఒక బౌల్లో తీసుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి బాగా ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలండి। ఇంకో బౌల్ తీసుకొని నేను ఇక్కడ 50 గ్రామ్స్ పెసరపప్పు అనేది తీసుకుంటున్నానండి। ఇది వేయించుకున్న పెసరపప్పు ఇంకా దీంట్లో కూడా 2 గ్లాస్ వాటర్ అనేది వేసి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి। స్టవ్ వెలిగించుకొని దీంట్లో కూడా సాల్ట్ అనేది వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది ఈ విధంగా 2 స్టవ్స్ మీద పెట్టి ఉడికించుకోవాలి। ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పొనుగంటి ఆకు కూర బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి। ఈ పెసరపప్పు కూడా ఉడకాలండి అప్పుడు దాకా పెట్టి ఈ పెసరపప్పు కూడా ఉడికేలోపు దీంట్లో పౌడర్ అనేది సిద్ధం చేసుకోవాలి। ఒక జార్ తీసుకొని పుట్నాల పౌడర్ చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి। వేసి ఫ్లేవర్ కోసం 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి। ఈ విధంగా బరకగా ఉండాలి మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా పెట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। చేసుకొని పక్కన పట్టేసుకోవాలి। ఆ తర్వాత ఈ విధంగా పొనుగంటి ఆకు కూర అనేది ఉడికిపోయి ఉండాలి। దీనికి ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఉడికిందో లేదో। ఈ విధంగా నలిపితే ఈ ఆకు అనేది మెత్తబడి నలిగిపోవాలి అప్పుడే ఈ ఆకు అనేది బాగా ఉడికినట్టు। ఆ తర్వాత ఈ విధంగా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలండి। ఒక పలుకు పట్టి చూస్తే మెత్తగా ఉడికిపోయి ఉండాలి। ఆ తర్వాత ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి పోపు వేసుకోవడానికి। ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి 1 టీ స్పూన్ ఆవాలు ఒక తుంచుకున్న ఎండుమిరపకాయ ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి। వేసి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। చాలా బాగుంటుందండి ఈ పొనుగంటి పెసరపప్పు ఫ్రై అనేది। ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న పొనుగంటి ఆకు ఇంకా వేసి పొనుగంటి ఆకు కూరలో ఉన్న చెమ్మంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక 3 మినిట్స్ దాకా। ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసి రెండు కలిపేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఒక 2-3 మినిట్స్ దాకా। దాంట్లో ఉన్న చెమ్మంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। చెమ్మంతా పోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని వేసుకోవాలి। ఈ విధంగా వేసి ఒక 2-3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి। వేడి వేడి పొనుగంటి ఆకు పెసరపప్పు ఫ్రై రెడీ అండి చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్।